గాయ్స్, రీసెంట్గా మన తమన్నా లీడ్ యాక్ట్రెస్గా వచ్చిన ఓడిలా 2 అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఓడిలా అనే విలేజ్లో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతి అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఊరి ప్రజలు తన శవాన్ని సమాధి చేస్తారన్నమాట. అయితే అలా సమాధి చేసిన 6 నెలలకే తను మళ్ళీ బయటకు వచ్చి ఆత్మరూపంలో ఆ ఊరిపై రివెంజ్ తీర్చుకుంటుంటాడు. సో అలా తిరుపతి ఆత్మరూపంలో వచ్చి మళ్ళీ ఇబ్బందులు పెడుతుండడంతో ఆ ఊరి ప్రజలేమో శివశక్తి అయినటువంటి భైరవి మన తమన్నా హెల్ప్ అయితే తీసుకుంటారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ ఓడిలా విలేజ్ ప్రజలు భైరవి హెల్ప్ తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో తిరుపతి అనే క్యారెక్టర్ ప్లే చేసిన వశిష్ఠ అండ్ భైరవి అనే క్యారెక్టర్ ప్లే చేసిన తమన్నా, వీళ్ళిద్దరూ వీళ్ళ క్యారెక్టర్స్ లో చించి పడేశారనే చెప్పాలండి. అలాగే వీళ్ళపై వచ్చిన కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంది. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన అజనీస్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం అయితే సూపర్ ఉందండి. అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ రెండు కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, నిజం చెప్పుకోవాలంటే గైస్, రీసెంట్ డేస్ లో చాలా మూవీస్ కి పార్ట్ 2 వస్తున్నాయి కదా, మనం కూడా పార్ట్ 2 తీసేద్దాం అనే ఆలోచనతో ఈ ఓడిలా మూవీ టీం వాళ్ళు ఓడిలా 2 తీసారే గానీ ఇందులో పెద్దగా స్టోరీయే లేదండి. పోనీ ఇందులో స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్ ఈ రెండైనా ఎంగేజింగ్ గా ఉన్నాయంటే అది కూడా లేదన్నమాట. దీనికి తోడు ఇందులో హారర్ ఎలిమెంట్స్ చాలా అవుట్డేటెడ్ గా ఉండడం, ఎమోషన్స్ పెద్దగా పండకపోవడం అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అస్సలు బాగాలేకపోవడం, ఇవన్నీ కూడా ఈ మూవీకి చాలా పెద్ద మైనసెస్ అయినాయనే చెప్పాలండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో మన తమన్నా క్యారెక్టర్ ని ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ వైలెన్స్ తో పాటు కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టం అన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ ఓడిలా 2 మూవీ బాగుందా బాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.